ఒక అభ్యర్థిగా నుంచుని కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తుంటే ఇప్పుడు అల్లు అరవింద్ కు సంబంధించి ఏదైతే మెగా ఫ్యామిలీకి పూర్తి బంధువు దగ్గర అయిన అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఒక మంచి క్రేజ్ ఉన్న హీరో అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనేక చిత్రాల్లో ఆయన నటించి ప్రత్యేక క్రేజ్ ఉన్న ఆ హీరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్లి నా స్నేహితుడిని గెలిపించండి అంటూ మీడియాతో మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. సార్, రెండు కుటుంబాలు చూసుకుంటే వైసీపీ వర్సెస్ జనసేన రెండు పార్టీల్లో ఏం జరుగుతుంది? ఒక 3 రోజులు కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించినట్టు కూడా ట్వీట్ చేసిన దాఖలు కూడా అల్లు అర్జున్ ద్వారా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తరుణంలో పిఠాపురంకి ఒకవేళ అల్లు అర్జున్ వస్తారా లేక చిరంజీవి వస్తారా ఇలా అనేక ఊహాగానాలు అయితే వెలువెత్తాయి. ఇందుకు విరుద్ధంగా అంటే అల్లు అర్జున్ ఊహించిన విధంగా అంటే అక్కడ అధికార యంత్రాంగానికి కానీ లేక అక్కడ స్థానికులకు కానీ తెలియకుండానే ఒకసారిగా అల్లు అర్జున్ ఏదైతే నంద్యాలకు సంబంధించి శిల్పా రవి తన స్నేహితుడు నివాసానికి చేరుకున్నారు. రవితో ఏకాంతంగా చాలాసేపు మాట్లాడారు. తన విజయం నేను కోరుకుంటున్నట్లుగా అనంతరం మీడియాతో మాట్లాడారు. శిల్పా రవి మంచి స్నేహితుడు, మంచి పట్టున నాయకుడు. ప్రజలంతా కూడా శిల్పా రవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శిల్పా రవిని గెలిపించండి అంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఒకవైపు మెగా కుటుంబం, మరోవైపు అల్లు కుటుంబం. ఈ రెండు ఒకసారి చూసుకున్నట్లయితే సేమ్ టైం అంటే అదే సమయంలో అల్లు కుటుంబానికి సంబంధించిన అల్లు అరవింద్ ఎవరైతే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పిఠాపురానికి చేరుకున్నారు. పిఠాపురానికి చేరుకుని పాదగొయ్యిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు రామ్ చరణ్ తో కలిసి చేశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. అయితే ఈ తరుణంలో ఏం జరుగుతుంది అన్న అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే నంద్యాలకు సంబంధించి అల్లు అర్జున్ రాకతో ఒక గ్రాఫ్ పెరిగిందా అంటే నియోజకవర్గం ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఏదైతే నంద్యాల ఉందో శిల్పా రవి ఖచ్చితంగా గెలుపు ఖాయమంటూ కూడా ఆ ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నిజానికి ఆయనకున్న పేరు లేకపోతే ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ ప్రకటించిన తీరు కూడా ఆయనకి ఆ నంద్యాలలో ప్లస్ అయిందా అంటే ఖచ్చితంగా ప్లస్ అయిందంటూ కూడా పలువురు గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాలలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ పిఠాపురం సైకి ఒకసారి మనం కాకినాడ జిల్లాకు వచ్చామంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ పిఠాపురంలో అత్యధిక మెజార్టీ అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెజార్టీ సంపాదించేందుకు గానీ ఆయన పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి ఏదైతే తెలుగుదేశం బీజేపీ సంబంధించిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ కూడా ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పిఠాపురమే కాకుండా దాదాపు జనసేనకు సంబంధించి ఎన్ని సెగ్మెంట్లో పోటీ జరుగుతుందో ఆ పోటీలతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సైతం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ తరుణంలో అంటే ప్రశాంతంగా ఎన్నికలు ముగుస్తున్నాయి, ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఒక్కరోజే ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది అన్న తరుణంలో ఇటు రామ్ చరణ్, అదేవిధంగా చిరంజీవి సతీమణి సురేఖ, అదేవిధంగా అల్లు అరవింద్ ముగ్గురు కూడా పిఠాపురానికి చేరుకున్నారు. ఏదైతే జనసేన నేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఏదైతే 3 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే చేబ్రోల్ ప్రాంతంలో ఉందో అక్కడి నుంచి అభివాదం కూడా రామ్ చరణ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న అభిమానులు వేలాది అభిమానులకి కూడా అభివాదం చేశారు. అక్కడి నుంచి పాదగొయ్య క్షేత్రానికి చేరుకున్నారు. పాదగొయ్యలో స్వామిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. అంటే కనీసం మీడియాతో కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు. ఎందుకంటే మరి ఎన్నికల రూల్స్ కావచ్చు లేక ఇతర సమస్యలు కావచ్చు ఎక్కడ కూడా రామ్ చరణ్ గానీ అల్లు అరవింద్ గానీ లేకపోతే చిరంజీవి సతీమణి సురేఖ గానీ ఎక్కడ మీడియాతో మాట్లాడిన దాఖలు లేవు. తన బాబాయిని పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని అటువంటి దాఖలు కానీ మీడియాతో ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఒక స్టెప్ ముందుకు వేశారని చెప్పుకోవచ్చు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉత్సాహం. ఉమ్మడి కర్నూలు అనే కాకుండా ఏపీలో ప్రస్తుతం అల్లు అర్జున్ అల్లు అర్జున్ వేసిన స్టెప్ ఒక నూతన ఉత్సాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అని కూడా స్థానికులు ప్రజలు కూడా గుసగుసలాడతారు. ఎందుకంటే తన ఫ్రెండ్ ఏదైతే ఉందో నంద్యాలకు సంబంధించి శిల్పా రవి తన స్నేహితుడిని కలిశారు. దాదాపు గంటకు పైగా ఏకాంతంగా ఆయనతో మాట్లాడారు. తాజా పరిస్థితులు నియోజకవర్గం ఎలా ఉంది, ఏ విధంగా వెళ్ళబోతున్నారు. గత 5 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాలుగా ఆయన శిల్పా రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తండ్రి కూడా సీనియర్ సంబంధించిన రాజకీయ నేతగా చెప్పవచ్చు. శిల్పా రవి కూడా గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అంటే రాష్ట్రంలో నువ్వా నేనా అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఉమ్మడి కూటమి కానీ నువ్వా నేనా తలబడుతున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది అంటూ జనసేన నేత పవన్ కళ్యాణ్ చెప్తే వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో ఒకే ఫ్యామిలీ అంటే ఇంటి పేర్లు వేరు కావచ్చు కానీ మెగా కుటుంబం అంటే చిరంజీవికి సంబంధించి అనేక మంది వారి మేనల్డ్ సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్ కావచ్చు, ఇటు ముఖ్యంగా అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీరంతా కూడా మెగా హీరోస్ అని మాత్రమే అంటారు. అయితే అల్లు అరవింద్ కి సంబంధించి ఒక మంచి నిర్మాతగా కూడా చెప్పుకోవచ్చు. అల్లు అరవింద్ తనుడు అల్లు అర్జున్ నిజానికి వ్యక్తిగతంగా మంచి స్టార్. అంటే అల్లు అర్జున్ ఒక సినిమా తీసాడంటే అది సూపర్ డూపర్ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నంద్యాల రావడం పట్ల ఆసక్తిగా నెలకొంది. సరే వచ్చారు, ఖచ్చితంగా తన అభిమాన
ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో శిల్ప రవిని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చేసారు. ఈ విషయంలో అంటే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు అధికారులకు కానీ అక్కడ సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ఏమాత్రం ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా అక్కడికి రావడం పట్ల ఆయనపై ఒక కేసు కూడా నమోదైనట్లు మనకి సమాచారం ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని బహుశా ఇక్కడ రామ్ చరణ్ గానీ లేకపోతే సురేఖ గారు కానీ లేకపోతే అల్లు అరవింద్ గానీ మీడియాతో మాట్లాడలేదా అన్నది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రస్తుత రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకే ఫ్యామిలీలో అంటే అల్లుకు సంబంధించిన ఫ్యామిలీ వైసీపీకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా, లేక తన స్నేహితుడు అనే విధంగానే అల్లు ఎవరైతే ఉన్నారో మనకి సినీ హీరో అల్లు అర్జున్ తన స్నేహితుడు రవేనే అక్కడికి వెళ్ళారా, లేకపోతే అంతర్గతంగా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఇలా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇదంతా ప్రజలు గుసగుసలాడుతున్న పరిస్థితి నెలకొంది. స్టార్ హీరో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న తరుణంలో అనేక మంది అంటే ఆర్టిస్టులు కావచ్చు, సీరియల్ నటులు కావచ్చు, లేకపోతే జబర్దస్త్ సంబంధించిన అనేక హైపరాదితో పాటు ముఖ్యంగా ఈ తొండంగి ప్రాంతానికి చెందిన ఎవరైతే జబర్దస్త్ నటుడు ఉన్నాడో దొరబాబు కావచ్చు, ఇలా అనేక మంది పిఠాపురంకి చేరుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నిన్న సాయంత్రం వరకు కూడా ప్రచారం నిర్వహించారు. దాదాపు ఒక నెల రోజులుగా ఈతంతు సాగుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే ఏ స్టార్ హీరో క్యాంపెయిన్ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఎలక్షన్ వేడెక్కింది. ఒక్క రోజు గడువున్న తరుణంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే తన స్నేహితుడిని చెప్తూనే వచ్చారు. ఆయన మాటలో మనం జాగ్రత్తగా వినాలి. ఖచ్చితంగా నా స్నేహితుడు గెలవాలి, నా స్నేహితుడు నాకు మంచి స్నేహితుడు, తన మంచి మనసున్న వ్యక్తి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, నా స్నేహితుడు నాకు ముఖ్యం, గత 5 సంవత్సరాలు ఎప్పుడు తను నన్ను రమ్మని కోరలేదు, అందుకే నా మనసు గెలుచుకున్నాడు కాబట్టి నేను వచ్చానంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ హీరో క్యాంపెయిన్ అంటే దాని క్యాంపెయిన్ అని అనొచ్చలేదో తెలియదు కానీ ఒక స్టార్ హీరో అక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నంద్యాలకు సంబంధించిన శిల్ప రవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందంటూ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే చర్చనీయాంశంగా ప్రజలంతా కూడా గుసగుసలాడుతున్నారు. ఖచ్చితంగా శిల్ప రవి అనేది గెలుపు ఖాయమంటూ కూడా ఆ ప్రాంతంలో ప్రజలు అనుకున్నారు. చూద్దాం మరి కొన్ని రోజుల్లో అక్కడ ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఏదైనా 2 కుటుంబాలకు సంబంధించి ఈ తంతు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే అదే పవన్ కళ్యాణ్ పైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించిన వివాహ విషయాల్లో కూడా ఆయన కూడా చాలా ఘాటుగా ఆయనపై విమర్శిస్తూ ఉంటారు. జగన్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటు విమర్శలు ముఖ్యమంత్రిపై చేస్తూ ఉంటారు. సో రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటైతే జనసేన ఉమ్మడి కూటమి సంబంధించిన జనసేన రెండు నువ్వా నేనా అనే విధంగా పోటీ కావచ్చు, మాటల తోటాలు కావచ్చు, ఇలా పేల్చుకుంటున్న తరుణంలో అదే ఫ్యామిలీకి సంబంధించి అదే రిలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ కర్నూలుకు వెళ్ళడం, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చేరుకోవడం, నంద్యాల శిల్పారవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి 2 రోజులు ఏదైతే రేపు ప్రజలు నాడి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వినియోగించుకుంటారు, పాటు ఉమ్మడి కర్నూలుతో గ్రాఫ్ పెరిగిందా లేక యథావిధంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారా మరి చూడాల్సింది. ఇక్కడ మన కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ సంబంధించి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది, ఆయన తరపు అంటే మీడియాతో కానీ అధికారికంగా కానీ రామ్ చరణ్ చెప్పకపోయినా అక్కడికి వచ్చి తన బాబాయ్ చెయ్యి పట్టుకుని పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకుని ఏదైతే చేబురలో తన నివాసంలో ఉంటున్నాడో అక్కడి నుంచి అక్కడ ఉన్న అభిమానులందరికీ కూడా ఊపి ఎంతో ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. స్వామివారి ఏదైతే కుక్కటేశ్వర స్వామి వారు కృతిక అమ్మవారి ప్రత్యేక పీఠం, అది అష్టాదశ శక్తి పీఠంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పిఠాపురానికి అందజేస్తాను, అత్యధిక మెజారిటీతో గెలిపించండి అంటూ కూడా ఆయన చివరి రోజు అంటే ఎంత దృష్టి పెట్టారు అని ఒక మాటలో మనం చెప్పుకోవాలి అనుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఎన్నికల చివరి ప్రచారం రోజు కూడా ముఖ్యమంత్రి పిఠాపురానికి వచ్చారు అంటే పిఠాపురం పైన ఆయన ఎంత దృష్టి పెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకంగా పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి కర్నూలులో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇటు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇద్దరు కూడా ఒకరు వైసీపీకి తన స్నేహితుడు సపోర్ట్ చేయడం, మరో పక్క తన బాబాయికి సపోర్ట్ చేయడానికి రామ్ చరణ్ రావడం, ఇలాంటి పరిస్థితులు నెలకొన్న పరిస్థితి నెలకొన్న. చూద్దాం ఒక రోజు గడువులో ఓటర్లు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు, కౌంటింగ్ రోజు ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి. ఏదైనా ప్రస్తుత పరిస్థితులు తెలుగు రాష్ట్రాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.